నేను చెప్పినట్టుగా స్వాతంత్ర దినోత్సవం అనేది మీ అందరికీ కూడా తెలుసు. చిన్నప్పటి నుంచి చదువుకున్న దాంట్లో చదువుల హిస్టరీలో మొత్తం కూడా చెప్పడం జరిగింది. మనం ఏ విధంగా స్వాతంత్రం సిద్ధించిందనేది మీ అందరికీ కూడా తెలుసు. ఎంతోమంది త్యాగదనులు స్వాతంత్ర్యం కోసం పోరాడి అసూరు బాధినారు. వాళ్ళందరికీ కూడా మరొక్కసారి మనందరము స్మరించుకుంటూ వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని మనందరం కూడా కోరుకున్నాము. అదేవిధంగా వేడి శక్తుల నుంచి అయితే స్వాతంత్రం పొందినాం, కానీ ఇప్పటికి కూడా మనం ఇంటర్నల్గా మనకు పోలీసులకు గొప్ప బాధ్యత పెట్టడం జరిగింది. ఎందుకంటే ప్రతి పౌరునికి కూడా పౌరులందరికీ భారతదేశ పౌరులందరికీ కూడా స్వేచ్ఛ, స్వాతంత్రం, గౌరవాన్ని కలిగించే బాధ్యత వాళ్ళకు పొందడానికి ఏదైనా ఆటంకాలు ఏర్పడితే దాన్ని సరిచేయాల్సిన బాధ్యత మన పోలీసుల మీద పెట్టడం జరిగింది. సో ఆ కర్తవ్యాన్ని మనం అందరం కూడా ఇతర శుద్ధిగా ఎప్పుడు కూడా ఆ ధర్మాన్ని మరవకుండా పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి ఏ బాధితుడైనా కూడా మనకు వీలైనంత వరకు అతనికి తోడ్పాటును అందించేదిగా మనం కృషి చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మీరందరూ కూడా ఫ్యామిలీని, కుటుంబాలందరినీ కూడా త్యాగం చేస్తూ మనం ఉద్యోగం చేస్తున్నాము. దానికి ప్రతిఫలంగా మనం ఎప్పుడైతే సిటిజన్స్ పౌరులనేటోళ్ళు సాటిస్ఫాక్షన్, సంతృప్తి చెందితే అప్పుడే మనం దానికి మన యొక్క త్యాగానికి విలువ ఉంటుంది. మనము రాత్రి పగళ్ళు ఫ్యామిలీని విడిచిపెట్టి, పిల్లల్ని విడిచిపెట్టి వచ్చి ఉద్యోగ డ్యూటీలు చేస్తూ ఉంటాం. దానికి ఎప్పుడు ప్రతిఫలం ఉంటుందంటే వాళ్ళు పౌరులు ఎవరైతే పోలీస్ స్టేషన్కి వచ్చి న్యాయం కోసం వస్తారో వాళ్ళకు మనము తగిన రీతిగా న్యాయం చేసినప్పుడే దానికి ప్రతిఫలం ఉంటుంది. సో మీరు అందరూ కష్టపడతారు, అందరూ ఉద్యోగం చేస్తున్నారు, అందరూ భార్య పిల్లల్ని ఇచ్చిపెట్టి ఒక రకమైన త్యాగం అయితే చేస్తూ ఉన్నారు. ఆ త్యాగానికి ప్రతిఫలం ఏంటంటే మీరు దయచేసి మీరు అందరూ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి పోయే వరకు ఇది ఒక బాధ్యతగా పెట్టుకొని సేవ చేయాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మనం అందరం కమిట్మెంట్గా ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున మనస్ఫూర్తిగా, ఆనెస్ట్గా, ట్రాన్స్పరెంట్గా అందరం కూడా మనకు తోచినంత వరకు, మనకు ఎంతవైతే వీలైనంత వరకు దాచుకోకుండా సేవ చేస్తామని మనం అందరం కూడా ఈరోజు ప్రతిజ్ఞ చేయాలా. చేస్తారని, ఆ విధంగా చేస్తారని కోరుకుంటున్నాను. మన పోలీస్ స్టేషన్ బెస్ట్ పోలీస్ స్టేషన్ ఉండాలా. మనకు ఎవరు కూడా ఇది న్యాయం జరగలేదు, ఇది అన్యాయం జరిగిందని ఎవరు కూడా బాధపడకూడదు, మన దగ్గర నుంచి పోకూడదు. బయట ఉంటారు, కొంతమంది ఉంటారు, ట్రబుల్ మాంగర్స్ కూడా ఉంటారు. మనం ఎంత చెప్పినా వాళ్ళకు మంచి చెప్తే వాళ్ళు చెడుగా తీసుకుంటారు. అలాంటి వాళ్ళ గురించి మనం కొంత బాధపడాల్సిన అవసరం లేదు. మనకు నిజాయితీగా, హానెస్ట్గా పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి మంచి జరిగిందా లేదా, వారికి మనం ఏమన్నా అన్యాయం చేసినామనేది ఒకటే మనం 1-2 సార్లు రిపీట్ చేసుకుంటూ, ఎందుకంటే ఫ్రంట్ లైనర్స్ మీరే ఎక్కువ మంది బీసీ పెట్రోకార్ స్టాఫే ఫ్రంట్ లైనర్స్. ఎందుకంటే మీరు కరెక్ట్గా చేస్తేనే పోలీస్ స్టేషన్కి పేరు వస్తారు. ఎందుకంటే ఇమ్మీడియట్గా విక్టిమ్ దగ్గరికి చేరుకునేది మీరే. అప్పుడు మీరు ఇచ్చే రెస్పాన్స్ని బట్టే వాడి యొక్క ఫీలింగ్ అనేది ఉంటుంది. మీరు పోయి మంచిగా మాట్లాడి మనకు వీలైనంత వరకు యాక్సిడెంట్ అయింది తోడ్పాటు చేసి వాళ్ళని పిలిపించి ఆటో ఇప్పించో ఏదో మనం చేస్తే మనం మంచి చేసేటోళ్ళం అవుతాం, వాళ్ళు మనకు గుర్తింపు అనేది ఇస్తారు. సో అది ఇవ్వాల్సిందిగా మీకు ఎస్పెషలీ పెట్రోకార్స్, బీసీ వాళ్ళు కమిట్మెంట్గా ఉద్యోగం చేయాలి. పంపిస్తే మన దయాకర్ ఎస్ఐ గారికి సేవ పట్టుకోవచ్చు. ఆయనకు మన పోలీస్ స్టేషన్ తరఫున అందరికీ కూడా